శ్రీ వేదవ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించినవాడు, మహాభారతాన్ని రచించినవాడు, 18 పురాణాలను లిఖించినవాడు, భాగవత పురాణానికి జనకుడు. ఆయనే బ్రహ్మసూత్రాల రచయిత. ఆయన్ను జ్ఞానవంతుల మహాగురు, ఆదిగురు, శ్రీ గురుపూర్ణముకు కేంద్రమూర్తిగా భావిస్తారు. శ్రీ వేదవ్యాస స్తుతి ఈ మహానుభావుని గొప్పతనాన్ని, తపస్సును, బ్రహ్మజ్ఞానాన్ని, గురుత్వాన్ని ఘనంగా వర్ణించే శ్లోకాల సమాహారం. ఈ స్తోత్రాన్ని చదవడం ద్వారా మనం జ్ఞాన మార్గంలో ముందుకు సాగేందుకు అనుగ్రహాన్ని పొందుతాము. శ్రీ వేదవ్యాస స్తుతి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠ మహర్షికి ముని మనవడు, శక్తి మహర్షికి మనవడు, పాపరహితుడు అయిన పరాశర మహర్షి కుమారుడు, సుఖ మహర్షికి తండ్రి అయిన తపోనిధి వేదవ్యాసుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణువు స్వయంగా వ్యాసరూపంగా అవతరించాడని భావించి ఆ వ్యాసదేవునికి నమస్కరిస్తున్నాను. ఆయనే బ్రహ్మజ్ఞానానికి నిలయమై వశిష్ఠ వంశానికి చెందినవాడు. ఆయనకు నా అనేక నమస్కారాలు. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే సమాధి నిలయం మునిం. కృష్ణవర్ణమైన ద్వీపంలో జన్మించిన కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు జగత్తు హితంలో నిమగ్నుడై వేదమనే కమలానికి సూర్యుడైన ఆ మహర్షికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయనే సమాధి గుణాల నిలయం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియ క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. స్వతంత్ర స్వరూపుడైన, జ్ఞానస్వరూపుడైన, సత్యవంతుడైన, శాంతియుతుడైన, తన ఇంద్రియాలను మరియు కోపాన్ని జయించిన వేదవ్యాస మహర్షిని ఆయన శిష్యులతో సహా నేను నమస్కరిస్తున్నాను. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరో హరి అఫాలలోచనం శంభు భగవాన్ బాదరాయణ. చతుర్ముఖుడు కాని బ్రహ్మ వేదవ్యాసుడు, 4 చేతులు లేని హరి ఆయనే, తృతీయ నేత్రం లేనప్పటికీ శంభువు కూడా ఆయనే. అట్టి బాదరాయణుడు భగవానుడే అని చెప్పబడుతుంది. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. వేదవ్యాసుడైన బాదరాయణుణ్ణి అంటే బ్రహ్మసూత్ర రచయిత మరియు శంకర భగవత్పాదులైన శంకరాచార్యుల్ని అంటే భాష్య రచయిత నేను మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తున్నాను. బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేదసే జ్ఞానశక్తైవతారాయ నమో భగవతో హరేః. బ్రహ్మసూత్రాలను రచించిన వేదవ్యాస మహర్షికి జ్ఞానశక్తి స్వరూపమైన హరి అవతార రూపుడైన ఆయనకు నమస్కారం. వ్యాసః సమస్త ధర్మాణం వక్త మునివరేడితః చిరంజీవి దీర్ఘమాయుర్దాతు జటిలో మమ. ధర్మాలన్నిటినీ చెప్పిన గొప్ప మునుల్లో శ్రేష్ఠుడైన వ్యాసుడు చిరంజీవిగా ఉండి నాకు దీర్ఘాయువు ప్రసాదించుగాక. ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేద విభాజకః కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీ గురవే నమః. తపస్సుతో, మహాప్రజ్ఞాబలంతో చతుర్వేదాలను విభజించిన కృష్ణద్వైపాయనుడైన శ్రీ గురువుకే నా నమస్కారం. జటాధరస్తపోనిష్టః శుద్ధయోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణస్తస్మై శ్రీ గురవే నమః. జటలు ధరించినవాడు, తపస్సుకు అంకితుడైనవాడు, శుద్ధయోగి, ఇంద్రియాలను జయించినవాడు, కృష్ణ మృగచర్మం ధరించిన వ్యాసునికి నమస్కారం. భారతస్య విధాతా చ ద్వితీయయవయో హరిః హరిభక్తి పరో యశ్చ తస్మై శ్రీ గురవే నమః. భారత కావ్యాన్ని రచించినవాడు, విష్ణువు తాను అవతరించినట్టుగా ద్వితీయ హరిగా వ్యవహరించిన వేదవ్యాసుడు, ఆయనకు నమస్కారం. జయతి పరాశరసూను
సత్యవతీ హృదయనందనో వ్యాసః యస్యాస్య కమలగలితం భారతమమృతం జగత్పిబతి. పరాశరుని కుమారుడైన వ్యాసుడు, సత్యవతికి ఆనందదాయకుడైన వాడు. ఆ వ్యాసుడు విజయవంతుడు అయ్యాడు. ఎందుకంటే ఆయన కనుల నుండి పువ్వుల వలె జారిన మహాభారతమనే అమృతాన్ని ప్రపంచం త్రాగుతుంది. వేద విభాగ విధాత్రే విమలాయ బ్రహ్మణే నమో విశ్వదృశే సకలధృతి హేతు సాధనా సూత్రసృజే సత్యవత్యభివ్యక్తి మతే. వేదాలను విభజించి శుద్ధ బ్రహ్మరూపుడైన విశ్వాన్ని చూసే దృష్టి కలిగిన ధర్మసూత్రాల రూపంలో సమస్త నియమాల్ని ఏర్పరిచిన సత్యవతి ద్వారా ప్రత్యక్షమైన పరమ పురుషుడైన వేదవ్యాసునికి నమస్కారం. వేదాంత వాక్య కుసుమాని సమాని చారుజ గ్రంథ సూత్ర నిజయేన మనోహరేణ మోక్షార్థి లోకహిత కామనయా మునిర్య తం బాదరాయణం మహం ప్రణమామి భక్త్యా. వేదాంత వాక్యములనే సుందరమైన పుష్పాలను సంగ్రహించి అందమైన బ్రహ్మసూత్రాల రూపంలో గుచ్చగా తయారు చేసి లోకహితాన్ని మోక్షాన్ని కోరిన వేదవ్యాస మహర్షిని నేను భక్తితో నమస్కరిస్తున్నాను. ఈ స్తోత్రాన్ని భక్తితో చదివితే లేదా పారాయణం చేస్తే జ్ఞానం మరియు విజ్ఞాన వృద్ధి కలుగుతుంది. వ్యాసుడు స్వయంగా బ్రహ్మజ్ఞాని. ఆయన స్మరణ వలన విద్యాబుద్ధులు స్పష్టమవుతాయి. వేద అధ్యయనంలో ప్రగతి లభిస్తుంది. వేదాలు, పురాణాలు, ధర్మాలు అర్థమయ్యే శక్తి కలుగుతుంది. గురు పాద సేవ భక్తి కలుగుతుంది. గురువుల పట్ల నిజమైన వినయం, గౌరవం, నిబద్ధత కలుగుతుంది. ధర్మచింతన, ఆత్మశాంతి లభిస్తుంది. మనసు స్థిరంగా ఉంటుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. జీవన దిశ స్పష్టమవుతుంది. భారత గ్రంథాల పఠనానికి అనుగ్రహం లభిస్తుంది. భాగవతం చదవాలన్నా, మహాభారత జ్ఞానం గ్రహించాలన్నా వారికి ఇది ఎంతో శుభప్రదం. ఎప్పుడు చదవాలి అంటే గురు పూర్ణిమ అంటే వేదవ్యాస పూర్ణిమ రోజున. ఇది వ్యాసుని జయంతి. ఈరోజు ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల పుణ్యఫలం ఎంతో అధికంగా లభిస్తుంది. వేద పఠనం ప్రారంభించే ముందు కూడా వేదాన్ని పఠించేవారు ముందుగా వ్యాస మహర్షిని స్మరిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ప్రతి గురువారం రోజున గురువులను ఆరాధించేందుకు ఇది ఉత్తమమైన స్తోత్రం. గురువారం రోజు ఉదయాన పఠించవచ్చు. నిత్య సాధకులు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పఠించితే చాలా మంచిది. ఓం నమో వ్యాసాయ అని పఠిస్తూ భక్తితో పఠిస్తే గురు అనుగ్రహం లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.